వెల్కమ్ టు టీశాట్. మనము జీవశాస్త్రంలో భాగంగా విసర్జక వ్యవస్థ గురించి ఈరోజు నేర్చుకుందాం. మన జీవక్రియలో భాగంగా ఉన్నటువంటి వివిధ రకాల వ్యవస్థల గురించి నేర్చుకుంటున్నాము. ఈరోజు మనం విసర్జక వ్యవస్థ గురించి నేర్చుకుందాం. విసర్జక వ్యవస్థలో భాగంగా వివిధ రకాల జీవులలో విసర్జక పదార్థాలు మరియు ఆ వివిధ రకాల జీవుల్లో ఉన్నటువంటి విసర్జక వ్యవస్థల గురించి నేర్చుకుంటూనే మానవుని విసర్జక వ్యవస్థ గురించి క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మన పోటీ పరీక్ష లోపల మానవుని విసర్జక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల గురించి అనేకసార్లు ప్రశ్నలు అడిగినటువంటి సందర్భం మనం చూసాం. కాబట్టి విసర్జక వ్యవస్థలో ఉన్నటువంటి అనేక అంశాలపైన క్షుణ్ణంగా పరిశీలించి మనం అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. విసర్జక వ్యవస్థలో మనకు జీవక్రియలో భాగంగా ఏర్పడేటువంటి వ్యర్థ పదార్థాలను దేహం నుంచి బయటికి పంపించే ప్రక్రియనే విసర్జక వ్యవస్థ అని అంటారు. అంటే ఒక జీవక్రియలో ఏదైనా ఒక అంత్య పదార్థం వ్యర్థ పదార్థంగా ఏర్పడినట్లయితే ఆ వ్యర్థ పదార్థాన్ని బయటికి పంపించేటువంటి ప్రక్రియనే మనం విసర్జనగాను, ఆ విసర్జనలో అమడి ఉన్న అవయవాల మొత్తాన్ని గురించి చూడడాన్ని విసర్జక వ్యవస్థగా పేర్కొనడం జరుగుతుంది. మనకు జీవులు అనేటువంటి వ్యర్థ పదార్థాలను అమోనియా, యూరియా మరియు యూరిక్ ఆమ్లం ఈ 3 రూపాల లోపల బయటకు విసర్జిస్తాయి. ప్రకృతిలో ఉన్నటువంటి అనేక రకాల జీవులు అనేటువంటివి విసర్జక పదార్థాలను అమోనియా, యూరియా, యూరిక్ ఆమ్లము రూపంలో బయటకు విసర్జిస్తాయి. అంటే ఏ జీవులు అమోనియాని విసర్జిస్తున్నాయి, ఏ జీవులు యూరియాని విసర్జిస్తున్నాయి, ఏ జీవులు యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తున్నాయి అనే అంశాల ఆధారంగా జీవులను విసర్జక పదార్థాల ఆధారంగా వర్గీకరించడం అనేటువంటిది జరిగింది. ఏ జీవులైతే అమోనియాను విసర్జక పదార్థంగా విసర్జిస్తాయో ఆ జీవుల యొక్క విసర్జక పద్ధతిని అమోనోటెలిజం అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఏ జీవులైతే యూరిక్ ఆమ్లాన్ని, యూరిక్ యాసిడ్ అని అంటాం, యూరిక్ ఆమ్లాన్ని విసర్జక పదార్థంగా విడుదల చేస్తాయో ఆ రకమైనటువంటి జీవుల యొక్క విసర్జక వ్యవస్థని యూరికోటెలిజం అని పేర్కొనడం జరుగుతుంది. యూరిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తే యూరికోటెలిజం. ఇక్కడ రాస్తున్నాను. అమోనోటెలిజం లోపల అమోనియా అనేటువంటిది మనకి విసర్జక పదార్థంగా ఉంటుంది. అదేవిధంగా యూరికోటెలిజం అనే విసర్జక పద్ధతి లోపల యూరిక్ యాసిడ్ మనకి విసర్జక పదార్థంగా ఉంటుంది. అదేవిధంగా యూరియోటెలిజం అనగా ఏ జీవుల యొక్క విసర్జక పదార్థం అయితే యూరియాగా ఉంటుందో ఆ జీవుల యొక్క విసర్జక పద్ధతిని మనము యూరియోటెలిజం అని పేర్కొనడం జరుగుతుంది. యూరియా మనకు తెలుసు. యూరియా యొక్క స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే NH2 C++O NH2 అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. యూరిక్ యాసిడ్ లోపల చివరన COOH అనేటువంటిది వస్తుంది. కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షన్ గ్రూప్ సంబంధించింది. అమోనియా యొక్క ఫార్ములాని కనుక చూసినట్లయితే NH3 అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ విధంగా అమోనోటెలిజం, యూరికోటెలిజం, యూరియోటెలిజం అనగా ఏ జీవుల యొక్క విసర్జక పదార్థం అయితే యూరియాగా ఉంటుందో ఆ జీవుల యొక్క విసర్జక పద్ధతిని యూరియోటెలిజంగా పేర్కొనడం జరిగింది. ఇది ప్రధానంగా 3 రకాల విసర్జక పదార్థాలు మరియు ఆ జీవుల యొక్క విసర్జక పద్ధతుల గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనము ఇంకా నెక్స్ట్ స్లైడ్ లోపల ఈ జీవుల గురించి ఎగ్జాంపుల్స్ని ఆధారంగా చేసుకొని చూద్దాం. మరి ఎందుకు కొన్ని రకాల జీవులు యూరియాని, కొన్ని రకాల జీవులు అమోనియాని, మరికొన్ని రకాల జీవులు మనకి యూరిక్ యాసిడ్ని విసర్జిస్తున్నాయన్న విషయాన్ని కనుక చూసినట్లయితే నీటి లభ్యత అనేటువంటి అంశం ఆధారంగా ఆయా జీవులు వాటి విసర్జక పదార్థాలను కలిగి ఉన్నాయి. అంటే నీటి లభ్యత ఎక్కడైతే అధికంగా ఉంటుందో అటువంటి జీవులు అమోనియాని అనగా NH3ని మనకి విడుదల చేయడం జరుగుతుంది. NH3ని విసర్జక పదార్థంగా కలిగి ఉన్నాయి. సో ఎప్పుడైతే ఆ జీవులు అధిక నీటి లభ్యతను కలిగి ఉన్నాయో అధిక నీటి లభ్యత కారణంగా అవి అమోనియాని విసర్జిస్తున్నాయి. కావున వాటి లోపల విసర్జక పదార్థం అనేటువంటిది అమోనియా గాను, ఆ రకమైనటువంటి విసర్జక పద్ధతిని అమోనోటెలిజం గాను మరియు ఆ జీవులని అమోనోటెలిక్ జీవిగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. సో నీటి లభ్యతను ఆధారం చేసుకొని విసర్జక పదార్థాలు అనేటువంటివి మారుతున్నాయి. నీటి లభ్యత సాధారణ పరిస్థితులలో ఉంటుందో ఆ సాధారణ పరిస్థితుల్లో ఉన్నటువంటి జీవుల లోపల యూరియా అనేటువంటిది మనకి విసర్జక పదార్థంగా ఉంటుంది. NH2 C++O NH2 అనేటువంటిది యూరియా యొక్క ఫార్ములా.
NH2 C డబుల్ బాండ్ O NH2. సో ఇది యూరియా యొక్క ఫార్ములా. ఎప్పుడైతే నీటి లభ్యత సాధారణంగా ఉంటుందో అప్పుడు మనకి యూరియా అనేటువంటి విసర్జక పదార్థంగా ఉంటుంది. ఆ జీవిని మనము యూరియోటెలిక్ జీవిగా పేర్కొనడం జరుగుతుంది. మరి ఆ యూరియోటెలిక్ జీవులకి ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు కనుక చూసినట్లయితే వానపాము అండ్ లీడా వర్గానికి చెందినటువంటి వానపాము, నత్త, రొయ్య, మృదులాస్థి చేపలు, అదేవిధంగా కప్ప, క్షీరదాలు. ఈ రకమైన జీవుల లోపల కప్ప లోపల, మృదులాస్థి చేపల లోపల, రొయ్య లోపల, నత్త లోపల, అదేవిధంగా వానపాము లోపల మనకి విసర్జక పదార్థం అనేటువంటిది యూరియా ఉంటుంది. అందుకే ఈ జీవులను యూరియోటెలిక్ జీవులుగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ఈ రకమైన జీవులకి నీటి లభ్యత అనేటువంటిది సాధారణ స్థితిలో ఉంటుంది. అంటే మరీ ఎక్కువగాను ఉండదు, మరీ తక్కువగాను ఉండకుండా సాధారణ స్థితిలో ఉంటుంది. కాబట్టి ఈ రకమైన జీవులు మనకి యూరియాను విసర్జించేటువంటి ఆస్కారం ఉన్న కారణంగా మనం వీటిని యూరియోటెలిక్ జీవులుగా పిలుస్తున్నాం. అదేవిధంగా మనకి నీటి లభ్యత అనేటువంటిది లేకుండా కొరత ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే నీటి కొరత కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మరి ఆ నీటి కొరత ఎక్కువగా ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో ఆ జీవులు యూరిక్ ఆమ్లాన్ని విసర్జక పదార్థంగా విసర్జిస్తాయి. ఎప్పుడైతే యూరిక్ ఆమ్లాన్ని విసర్జక పదార్థంగా కలిగి ఉన్నాయో ఆ జీవులని మనము యూరికోటెలిక్ జీవులుగా వర్గీకరించడం అనేటువంటిది జరిగింది. ఇంతకుముందు పోటీ పరీక్షల లోపల యూరికోటెలిక్ జీవి యొక్క విసర్జక పదార్థము ఏది అని కింద యూరియా, అమోనియా, యూరిక్ యాసిడ్ ఆ రకంగా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు యూరికో లోపల యూరియా ఉంది, యూరిక్ ఆమ్లం ఉంది. అభ్యర్థులు చాలామంది కన్ఫ్యూజ్ అయినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, యూరికోటెలిక్ జీవి యొక్క విసర్జక పదార్థం అనేటువంటిది యూరిక్ ఆమ్లము. అదేవిధంగా యూరియోటెలిక్ జీవి యొక్క విసర్జక పదార్థం అనేటువంటిది యూరియా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ యూరికోటెలిక్ జీవుల లోపల నీటి కొరత అనేటువంటిది ఉంటుంది. యూరికోటెలిక్ జీవుల లోపల నీటి కొరత ఉన్న కారణంగా యూరిక్ ఆమ్లం అనేటువంటిది విసర్జక పదార్థంగా ఉంటుంది. ఆ రకమైనటువంటి జీవులు ఏమైనా ఉన్నాయనంటే ఇక్కడ చూడండి, మనకు కీటకాలు, క్రస్టేషియా జీవులు, పక్షులు, బల్లులు, ఓకేనా, పాములు, అదేవిధంగా సిల్వర్ ఫిష్. ఒక్కొక్కసారి ఈ రకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి కూడా ఇచ్చినటువంటి జీవి యూరికోటెలిక్ జీవియా, యూరియోటెలిక్ జీవియా, లేకపోతే అమోనోటెలిక్ జీవియా అనేటువంటి అడిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. అందుకే ఎగ్జాంపుల్స్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కీటకాలు, క్రస్టేషియా, పక్షులు, బల్లులు, పాములు, సిల్వర్ ఫిష్ ఇవన్నీ కూడా యూరిక్ ఆమ్లాన్ని విసర్జక పదార్థాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి వీటిని మనము యూరికోటెలిక్ జీవులని చెప్పడం జరుగుతుంది. పక్షులు, బల్లులు, పాములు, సిల్వర్ ఫిష్ ఇట్లాంటివి గుర్తుపెట్టుకోండి, యూరికోటెలిక్ జీవులు. అదేవిధంగా అమోనియాని విసర్జక పదార్థంగా కలిగి ఉన్నటువంటి జీవులను మనము అమోనోటెలిక్ జీవులని అనడం జరుగుతుంది. అమోనియా అని అంటే NH3 అనేటువంటిది ఫార్ములా. ఈ రకమైనటువంటి జీవులకి అంటే అమోనోటెలిక్ జీవులకి, అమోనియాని విసర్జక పదార్థంగా కలిగి ఉన్నటువంటి జీవులకి నీటి లభ్యత అనేటువంటిది అధికంగా ఉంటుంది. నీటి లభ్యత అధికంగా ఉన్న కారణంగా ఈ రకమైనటువంటి జీవులు అమోనియాని విసర్జక పదార్థంగా కలిగి ఉన్నాయి. వీటిని అమోనోటెలిక్ జీవులని అంటాము. నీటిలోని అనిలిడ, ఇవి నీటిలోనే జీవిస్తాయి కాబట్టి వీటికి నీటి లభ్యత అనేటువంటిది అధికంగా ఉంటుంది. నీటిలో నివసించేటువంటి క్రస్టేషియా జీవులు, మొలస్కా జీవులు, అస్థి చేపలు, అదేవిధంగా ఊపిరితిత్తి చేపలు ఈ రకమైనటువంటి జీవులన్నిటికీ కూడా నీటిలో నివసిస్తాయి. కాబట్టి నీటి లభ్యత అధికంగా ఉన్న కారణంగా అమోనియా అనేటువంటిది విసర్జక పదార్థంగా ఉంది. వీటిని అమోనోటెలిక్ జీవులని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, అమోనియాని మనము యూరియాతో కంపేర్ చేసినప్పుడు, యూరిక్ ఆమ్లంతో కంపేర్ చేసినప్పుడు విషతత్వం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అమోనియాకి విషతత్వం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. హైలీ పాయిజనస్ వెన్ కంపేర్డ్ విత్ ద యూరియా అండ్ యూరిక్ ఆమ్లము అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనకి సాలెపురుగు లోపల ఒక ప్రత్యేకమైనటువంటి విసర్జక పదార్థం అనేటువంటిది ఉంది. సాలెపురుగులో ఉన్నటువంటి విసర్జక పదార్థాన్ని మనం గ్వానిన్ అని అంటాము. సాలెపురుగులో ఉన్నటువంటి విసర్జక పదార్థాన్ని మనం గ్వానిన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ రకమైన జీవిని మనం గ్వానోటెలిక్ అని, వీటి లోపల కూడా నీటి కొరత అనేటువంటిది అధికంగా ఉంటుంది. అంటే నీటి లభ్యత అనేటువంటిది తక్కువగా ఉంటుంది సాలెపురుగు లోపల. కావున గ్వానిన్ని విసర్జక పదార్థంగా కలిగి ఉంది. ఈ రకమైన జీవిని మనం గ్వానోటెలిక్ జీవిగా పేర్కొనడం జరుగుతుంది. మొత్తంగా యూరియోటెలిక్, యూరికోటెలిక్, అమోనోటెలిక్, గ్వానోటెలిక్ అంటే ఏమిటి, ఆ రకమైనటువంటి జీవులకి ఉన్నటువంటి ఉదాహరణలు మరియు వాటి లోపల ఉన్నటువంటి విసర్జక పదార్థాన్ని మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ మనం ఇంకా చూద్దాం,
మానవుని యొక్క విసర్జక వ్యవస్థ. ఇప్పుడు వివిధ రకాల జీవుల లోపల విసర్జక పదార్థాల ఆధారంగా ఏ రకమైనటువంటి విభజన జరిగిందనే విషయాన్ని చూసాము. ఇప్పుడు మానవుని యొక్క విసర్జక వ్యవస్థ గురించి చూద్దాం. మానవుని యొక్క విసర్జక వ్యవస్థ లోపల ప్రధానంగా మూత్రపిండాలు, మూత్రనాళాలు, అదేవిధంగా మూత్రాశయము అనే అవయవాలు అనేటువంటి ప్రధానంగా ఉంటాయి. ఇంకా ప్రసేకము ఆ విధంగా ఉన్నప్పటికీ ప్రధానంగా మనం అధ్యయనం చేయాల్సినవి మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయం అనేటువంటి ప్రధాన భాగాలు ఉన్నాయి. ఈ ప్రధాన భాగాల నుంచి తెలుసుకునే క్రమంలో మనము పోటీ పరీక్షల్లో ఏ రకమైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయనే అంశాల ఆధారంగా కొన్ని చాలా తక్కువ మొత్తంలో ఇక్కడ మనము అంశాలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ అంశాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలను మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకసారి మూత్రపిండాల గురించి చూద్దాం. సాధారణంగా ఇవి మూత్రపిండాలు అనేటువంటి చిక్కుడు గింజ ఆకారంలో ఒక జత అనేటువంటిది ప్రతి మానవం లోపల ఉంటాయి. ఈ మూత్రపిండాల నుంచి మూత్రనాళాలు అనేటువంటివి బయలుదేరి మూత్రాశయంలోకి చేరుతాయి. మరి మూత్రనాళాలు అనేటువంటివి మూత్రపిండాల నుంచి మూత్రాన్ని మూత్రాశయంలోకి చేరుస్తాయి. మనకి ప్రతి మానవం లోపల ఒక జత మూత్రపిండాలు అనేటువంటివి ఉంటాయి. ఈ ఒక జత మూత్రపిండాల నుంచి ఒక జత మూత్రనాళాలు అనేటువంటి బయలుదేరి మూత్రాశయంలోకి చేరుతాయి. ఈ మూత్రనాళాల యొక్క పని ఏమిటి అంటే మూత్రపిండాల్లో తయారైనటువంటి మూత్రాన్ని మూత్రపిండాల నుంచి మూత్రాశయంలోకి చేరుస్తాయి. ఒకసారి మనము డయాగ్రామ్లో కూడా మళ్ళీ చూద్దాము. మూత్రాశయం యొక్క పని ఏంటి అంటే ప్రధానంగా మూత్రాన్ని నిల్వ చేస్తుంది. అదేవిధంగా స్ట్రెచ్ గ్రాహకాల ద్వారా మూత్రాన్ని బయటకు పంపిస్తుంది. ఎప్పుడైతే మనకు బ్లాడర్ ఫుల్ అవుతుందో, యూరినరీ బ్లాడర్ ఎప్పుడైతే ఫుల్ అవుతుందో అక్కడ ఉండేటువంటి వలయాకార కండరాల సంకోచ వ్యాకోచాల కారణంగా స్ట్రెచ్ గ్రాహకాలకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వెళ్తుంది. ఈ స్ట్రెచ్ గ్రాహకాల నుంచి మెదడుకి వెళ్తున్నటువంటి సందేశం కారణంగానే మనము మూత్రాన్ని బయటకు పంపించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి గ్రాహకాలని ఇంతకుముందు పోటీ పరీక్షలు అడిగారు, అందుకోసమే స్ట్రెచ్ గ్రాహకాలనే అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి డయాగ్రామ్ రూపం లోపల మానవుని యొక్క విసర్జక వ్యవస్థను గురించి చూద్దాం. ఇక్కడ మనకు ఈ విధంగా ఒక చిక్కుడు గింజ ఆకారం లోపల 2 మూత్రపిండాలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఈ 2 మూత్రపిండాలు అనేటువంటివి మూత్రనాళాల ద్వారా మూత్రాశయంలోకి తెరుచుకున్నాయి. ఈ విధంగా వీటిని మనం యూరెటర్ అని పేర్కొనడం జరుగుతుంది. మూత్రనాళాలని ఇంగ్లీష్ లోపల యూరెటర్ అని పేర్కొంటాము, మూత్రపిండాలని కిడ్నీ అని అంటాము. ఈ యూరెటర్ ఎక్కడికైతే తెలుసుకున్నాయో దాన్ని మనం బ్లాడర్ అని పిలుస్తాము. యూరినరీ బ్లాడర్ లేదా మూత్రాశయం అని పేర్కొనడం జరుగుతుంది. ఈ మూత్రాశయం నుంచి చివరి భాగాన్ని యూరెత్రా అని అంటారు. యూరెత్రానే మనం తెలుగు లోపల ప్రసేకము అని పేర్కొనడం జరుగుతుంది. మూత్ర విసర్జనకి ఆవశ్యకమైనటువంటి అవయవము యూరెత్రా, దీన్ని మనం ప్రసేకము అని పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా మూత్రపిండాల నుంచి మూత్రనాళాలు అనేటువంటి మూత్రాశయంలోకి, మూత్రాశయం నుంచి ప్రసేకం ద్వారా బయటికి మూత్ర విసర్జన అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ చూడండి, కిడ్నీలకి మనకి రక్తాన్ని అందించుటకు రీనల్ వెయిన్, రీనల్ ఆర్టరీ అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా ప్రధానంగా మనకు ఆరోటా అండ్ వీనా కావా అనేటువంటివి ఈ విధంగా ఉన్నాయి. ఆరోటాకి వీనా కావాకి అనుసంధానిస్తూ మనకి రీనల్ వెయిన్ మరియు రీనల్ ఆర్టరీ అనేటువంటివి కూడా ఉన్నాయి. ఇది మానవుని విసర్జక వ్యవస్థకి సంబంధించినటువంటి స్థూలమైనటువంటి అంశం. ఇప్పుడు కిడ్నీ లోపల మనకి మూత్రం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే మనకు విసర్జక పదార్థాలన్నీ కూడా కిడ్నీ లోపల మూత్రంగా మారుతున్నాయి అనే విషయాన్ని గమనించినట్లయితే, మరి కిడ్నీ లోపల ఏం జరుగుతుందన్న విషయాన్ని గమనిస్తే, కిడ్నీ లోపల మనకి ఒక నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అనేటువంటిది ఒకటి ఉంది. దాన్నే మనము మూత్రనాళిక లేదా నెఫ్రాన్ అని పేర్కొనడం జరుగుతుంది. మూత్రనాళిక లేదా నెఫ్రాన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అంటే మూత్రపిండాలు వేటితో నిర్మాణమై ఉన్నాయి అని అంటే నెఫ్రాన్తో నిర్మాణమై ఉన్నాయి. మూత్రపిండాల్లో జరిగేటువంటి క్రియ ఏదైతే ఉందో ఆ క్రియ దేని ద్వారా జరపబడుతుంది అని అంటే నెఫ్రాన్. దాన్నే మనం మూత్రనాళిక అని పేర్కొనడం జరుగుతుంది. మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణంగా ఇక్కడ మనకి నెఫ్రాన్ అనేటువంటిది లేదా మూత్రనాళిక అనేటువంటిది ఉండడం జరిగింది. మూత్రనాళిక లోపల మళ్ళీ ప్రధానంగా 3 భాగాలు అనేటువంటివి ఉంటాయి. వాటి గురించి మనం నెక్స్ట్ స్లైడ్ లోపల డయాగ్రామ్ ద్వారా మనం ఒకసారి అధ్యయనం చేద్దాం. ఇప్పుడు మనము మూత్రపిండాల యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణమైనటువంటి నెఫ్రాన్ గురించి నేర్చుకుందాము. ఈ నెఫ్రాన్నే మనము మూత్రనాళిక అని పేర్కొనడం జరుగుతుంది.
ఈ మూత్రనాళిక లోపల ప్రధానంగా 3 భాగాలు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ మాల్ఫీజియన్ గుళిక అనేటువంటిది ఒకటి, మరియు ఇక్కడ వృక్క నాళిక అనేటువంటిది ఒకటి, మరియు సంగ్రహణ నాళం అనేటువంటి ఒక 3 భాగాలు అనేటువంటివి స్థూలంగా ఉంటాయి. మనకి ఇంత సూక్ష్మంగా ప్రశ్నలు రాకపోవచ్చు, కానీ పోటీ పరీక్షల నేపథ్యంలో మనం ఒక అవగాహన కలిగి ఉంటే మంచిదనే విషయంగా ఇక్కడ డయాగ్రామ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మాల్ఫీజియన్ గుళిక లోపల మళ్ళీ మనకు 2 రకాలు అనేటువంటివి ఉంటాయి. గ్లోమరులస్ మరియు బౌమన్స్ గుళిక అనేటువంటివి రెండు ఉంటాయి. గ్లోమరులస్ లోపల రక్త గుచ్చాలు అనేటువంటివి, అంటే రక్త ప్రసరణ అధికంగా జరిగేటువంటి అనేక రక్తకేశ నాళికలు అనేటువంటివి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఈ బౌమన్స్ గ్లోమరులస్కు మధ్యలోనే మనకి ఈ విసర్జక పదార్థాలు అనేటువంటివి సంగ్రహించబడి ఆ విధంగా మనకి ఇక్కడ వృక్క నాళికలోకి ఆ విసర్జక పదార్థాలు అనేటువంటివి రావడం జరుగుతుంది. వృక్క నాళిక లోపల తిరిగి 3 భాగాలు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి సమీపస్థ సంవలిత నాళము, రైట్ సైడ్లో ఉన్నటువంటి దూరస్థ సంవలిత నాళము, మరియు కింది భాగంలో ఉన్నటువంటి హెన్లీ శిక్యం అనేటువంటి 3 భాగాలు అనేటువంటివి వృక్క నాళికలో భాగంగా ఉంటాయి. ఈ వృక్క నాళిక తర్వాత మనకి సంగ్రహణ నాళం అనేటువంటి 3వ భాగం అనేటువంటిది ఉంటుంది. ఇది మనకి నెఫ్రాన్కి సంబంధించినటువంటి స్థూలమైనటువంటి అంశాలు. మూత్రం ఏర్పడే విధానంలో ఏ రకమైనటువంటి దశలు ఉన్నాయనేటువంటిది స్థూలంగా చూద్దాము. మనకు 2023లో జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ లోపల మనకి డైరెక్ట్గా వచ్చినటువంటి క్వశ్చన్ ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయవచ్చు. ఇవే దశల్ని 4 దశల్ని మనకి జిగ్జాగ్ చేసి, అంటే ఈ కింది దశలు మూత్రం ఏర్పడే దశల్ని ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో లేదా సరైన క్రమంలో అమర్చండి అని ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఈ 4 అంశాలని, ఈ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది గుచ్చగాలనము అనగా గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ అనేటువంటిది ముందుగా జరుగుతుంది. ఆ తర్వాత వర్ణాత్మక పునఃశోషణ అని అంటారు. దీన్నే సెలెక్టివ్ రిజార్ప్షన్ అనే అంశాన్ని మనం ఇక్కడ చూడాలి. వర్ణాత్మక పునఃశోషణ అని. నాళికా స్రావము అంటే సెక్రేషన్ అని అంటారు. ఇది మూడవ దశ, మూత్రం ఏర్పడే విధానం లోపల 3వ దశ. అదేవిధంగా చివరి దశ ఏంటి అని అంటే అధిక గాఢత గల మూత్రం అనేటువంటిది ఏర్పడాలి. అంటే మూత్రం యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక ద్రావణం లోపల, వాటర్ లోపల ఎన్ని ద్రావిత అణువులు ఉన్నాయి అనే దాన్నే మనం గాఢత అని అంటాము. సో మనకు ప్రాథమికంగా ఏర్పడినటువంటి మూత్రం లోపల వ్యర్థ పదార్థాలు లేదా విసర్జక పదార్థాలు అనేటువంటివి తక్కువగా ఉంటాయి. ఈ వ్యర్థ పదార్థాలు లేదా విసర్జక పదార్థాలు తక్కువగా ఉన్నటువంటి మూత్రం అనేటువంటిది అధిక గాఢత గల మూత్రంగా మారాలి. అంటే దీనిలోకి అధిక మొత్తంలో ద్రావిత కణాలని కలపాలి, లేదా దీని నుంచి ద్రావణి కణాలను తీసివేయాలి. మరొకసారి చెప్తున్నాను వినండి. ఇక్కడ వాటర్ అనేటువంటిది ద్రావణిగా ఉంటుంది. విసర్జక పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఈ విసర్జక పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఎల్లో కలర్ మార్క్స్ని విసర్జక పదార్థాలు అని అనుకోండి, రెడ్ కలర్ మార్క్స్ని వాటర్ మోలిక్యూల్స్ అని అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి విసర్జక పదార్థాలు అనేటువంటివి తక్కువ మొత్తంలో ఉంటాయి. అప్పుడు గాఢత తక్కువగా ఉంది అని పేర్కొనడం జరుగుతుంది. ఈ తక్కువ గాఢత ఉన్నటువంటి మూత్రం నుంచి అధిక గాఢత గల మూత్రం ఏర్పడాలి అని అంటే దీనిలో 2 రకాల పద్ధతులు. ఒకటి, ఈ విసర్జక పదార్థాల యొక్క పరిమాణం అనేటువంటిది పెరగాలి, లేదా నీటి అణువులను ఈ ద్రావణం నుంచి తీసివేయడం జరగాలి. సో అధిక గాఢత గల మూత్రం ఏర్పడాలి అని అంటే మనకు ఉన్నటువంటి విసర్జక పదార్థాలను అలాగే ఉంచి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని మనం బాడీ అనేటువంటిది రీసార్ప్షన్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది, తిరిగి సంగ్రహించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా నీటి అణువులు తగ్గి విసర్జక పదార్థాలు అనేటువంటివి పెరిగిన కారణంగా అధిక గాఢత గల మూత్రం అనేటువంటిది 4వ దశలో ఏర్పడుతుంది. మనకి ఫస్ట్ ఫిల్ట్రేషన్ అనేటువంటి జరుగుతుంది, తర్వాత రిసార్ప్షన్ అనేటువంటి జరుగుతుంది, తర్వాత సెక్రేషన్ జరుగుతుంది, తర్వాత అధిక గాఢత గల మూత్రం అనేటువంటిది ఏర్పడుతుంది. వీటినే తెలుగు లోపల గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ అని అంటాం, గుచ్చగోళనం అని అంటాం, వర్ణాత్మక పునఃశోషణ అని అంటాము, సెలెక్టివ్ రిసార్ప్షన్ అని అంటాము, ఇక్కడ నాళికా స్రావము సెక్రేషన్ అని అంటాము, అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం, ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ విచ్ ఈజ్ హై ఇన్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది 4వ దశగా ఉంటుంది. ఈ రకంగా మూత్రం ఏర్పడే విధానం లోపల 4 దశలు ఉన్నాయి. ఈ 4 దశల యొక్క క్రమాన్ని, ఆర్డర్ని గుర్తుపెట్టుకోండి. వీటిపైన డైరెక్ట్గా ప్రశ్న ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. నెక్స్ట్ మనము విసర్జక వ్యవస్థకి సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు అనేటువంటివి ఉన్నాయి. ఆ వ్యాధుల గురించి ఒకసారి తెలుసుకుందాము. మనకు అందరికీ సహజంగా తెలిసినటువంటి వ్యాధి డయాబెటీస్
ఇన్సిపిడస్ అని అంటాము. దీన్నే తెలుగు లోపల అతిమూత్ర వ్యాధి అని అంటాం. విసర్జక వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధుల గురించి చూస్తున్నాము. దానిలో మొదటి వ్యాధి డయూరియా అని అంటాము. ఈ డయూరియానే మరో పదంగా డయాబెటిస్ ఇన్సిపిడస్ అని వాడతాము. డయాబెటిస్ ఇన్సిపిడస్ లేదా అతిమూత్ర వ్యాధి అని పిలుస్తాము. మీకు ఈ తెలుగు పదం ద్వారా మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. పదే పదే మూత్రాన్ని విసర్జించాలనేటువంటి కోరిక పుట్టడము, అదేవిధంగా మూత్రం కొద్దిగా రావడం అనేటువంటి కారణంగా దీన్ని డయాబెటిస్ ఇన్సిపిడస్ లేదా డయూరియా అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనకున్నటువంటి డిసీజ్ డయాబెటిస్ మెల్లిటస్ అని అంటాం. డయాబెటిస్ మెల్లిటస్ అని అంటాము. దీని లోపల మూత్రం లోపల అధిక మొత్తంలో గ్లూకోజ్ అనేటువంటిది వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. దీన్నే గ్లైకోసూరియా అని అంటాము. దీన్నే మనము డయాబెటిస్ మిల్లిటస్ అని కూడా పేర్కొనడం జరుగుతుంది. దీన్నే సాధారణంగా షుగర్ వ్యాధి అని కూడా పేర్కొనడం జరుగుతుంది. ఎప్పుడైతే రక్తం లోపల గ్లూకోజ్ స్థాయి ఎక్కువ అయిపోయిందో ఆ రక్తంలో ఎక్కువగా ఉన్నటువంటి గ్లూకోజ్ అనేటువంటిది బౌమన్స్ గుళిక ద్వారా మూత్రంలోకి ప్రవేశించి మూత్రం ద్వారా గ్లూకోజ్ అనేటువంటిది విడుదలవడం అనేది జరుగుతుంది. దీన్ని డయాబెటిస్ మిల్లిటస్ లేదా షుగర్ వ్యాధి అని పేర్కొనడం జరుగుతుంది. మధుమేహ వ్యాధి అని అంటారు. దీన్ని మరొక పదం గ్లైకోసూరియా. డయాబెటిస్ మిల్లిటస్ లేదా షుగర్ వ్యాధి అని ఇస్తే మనం గుర్తించడానికి ఈజీగానే ఉంటుంది. పొరపాటున వాళ్ళు గ్లైకోసూరియా అని ఇస్తే కూడా గుర్తుపెట్టుకోవడానికి గ్లైకోసూరియా అని అంటే కూడా గుర్తించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. గ్లైకోసూరియా అని అంటే డయాబెటిస్ మిల్లిటస్ షుగర్ వ్యాధి, షుగర్ వ్యాధి, ఆ విధంగా గుర్తుంచుకోండి. డయూరియా డయాబెటిస్ ఇన్సిపిడస్, దీన్ని అతిమూత్ర వ్యాధి లేదా డయూరియా అని పేర్కొనడం జరుగుతుంది. ఇంకొక అరుదైన మూత్ర వ్యాధి అల్బుమిన్యూరియా. అంటే అల్బుమిన్ అనేటువంటి ప్రోటీన్లు ఏవైతే ఉన్నాయో ఇవి మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అల్బుమిన్యూరియా అంటే అల్బుమిన్ అనేటువంటి ప్రోటీన్లు, సింపుల్గా చెప్పాలంటే మూత్రం ద్వారా ప్రోటీన్లు అనేటువంటివి బయటికి వెళ్ళటం జరుగుతుంది. దీన్నే అల్బుమిన్యూరియా లేదా ప్రోటీనోసిస్ అని కూడా అని అంటారు. ప్రోటీన్ లైసిస్ అని కూడా అని అంటారు. అంటే ప్రోటీన్లు అనేటువంటివి విచిత్రం చెంది మనకి మూత్రం రూపంలో బయటికి వెళ్తూ ఉంటాయి. దీన్నే అల్బుమిన్యూరియా అని అంటారు. అల్బుమిన్ అనే ప్రోటీన్ పేరు మీదుగా ఈ వ్యాధికి పేరు పెట్టడం జరిగింది. మీరు కూడా అదేవిధంగా గుర్తుంచుకోండి. ఇంకా మనకి ఇదే విసర్జక వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధులను కనుక చూసినట్లయితే హెమటూరియా అనేటువంటి మరొక వ్యాధి ఉంటుంది. మూత్రం లోపల రక్తం వెళ్ళిపోయినట్లయితే దాన్ని హిమటూరియా అని పేర్కొనడం జరుగుతుంది. మనకు తెలుసు రక్తంలో ఉన్నటువంటి వర్ణద్రవ్యం అనేటువంటిది హీమోగ్లోబిన్. ఈ హీమోగ్లోబిన్ పేరు మీదుగానే మనకు హిమటూరియా అనేటువంటి వ్యాధి పేరు పెట్టడం జరిగింది. హీమ్ అంటే రక్తం అని గుర్తుపెట్టుకోండి. మూత్రం లోపల రక్తం కనుక వెళ్ళిపోయినట్లయితే మనకి హిమటూరియా అని పేర్కొనడం జరుగుతుంది. మరొక రకమైనటువంటి వ్యాధి ఆల్కాప్టోన్యూరియా అని అంటారు. ఎప్పుడైతే మూత్ర విసర్జన జరిపిన తర్వాత మూత్రం అనేటువంటిది గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో చేరనుంది. ఇప్పుడు మనకి మూత్ర విసర్జన చేసిన తర్వాత యూరిన్ అనేటువంటిది ఆక్సిజన్తో చేరనుంది బ్లాక్ కలర్లోకి మారిపోవడం జరుగుతుంది. జరుగుతుంది. ఈ రకమైనటువంటి వ్యాధినే ఆల్కాప్టోన్యూరియా అని అంటారు. ఇది ఒక జెనెటికల్ డిజార్డర్. ఇది ఒక జన్యు సంబంధిత వ్యాధిగా పేర్కొంటారు. ఈ రకమైన వ్యాధిని జన్యు సంబంధిత వ్యాధిగా పేర్కొంటారు. పై అన్నీ కూడా మార్ఫలాజికల్ డిఫరెన్సెస్, అంటే మానవుల్లో సాధారణంగా వచ్చేటువంటి వ్యాధులు. ఇది ఒకటి మాత్రమే, ఆల్కాప్టోన్యూరియా అనేటువంటిది మాత్రమే జన్యు సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి లోపల మూత్ర విసర్జన జరిగిన తర్వాత మూత్రం అనేటువంటిది గాల్లో ఉన్న ఆక్సిజన్తో చేరినంది బ్లాక్ కలర్లోకి అంటే నల్లగా మారిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ వ్యాధిని మనం ఆల్కాప్టోన్యూరియా అని పేర్కొనడం జరుగుతుంది. మనకి పోటీ పరీక్ష లోపల ఈ కింది వ్యాధిలో ఏది జన్యు సంబంధిత వ్యాధి అని ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా గుర్తించండి. ఆల్కాప్టోన్యూరియా అనేటువంటిది జన్యు సంబంధిత వ్యాధి. మరొక వ్యాధి మనకి కీటోసూరియా అని అంటారు. మనకి మూత్రం లోపల కీటోన్ సమూహాలు అనేటువంటివి విసర్జితమైనట్లయితే మనము కీటోసూరియా అని పేర్కొనడం జరుగుతుంది. మనకు కీటోన్ యొక్క సాధారణ ఫార్ములా అనేటువంటిది ఇక్కడ RC⸻OR అనేటువంటిది కీటోన్ యొక్క సాధారణ ఫార్ములా. మూత్రం లోపల కీటోన్ సమూహాలు కనుక విసర్జితమైనట్లయితే దాన్ని మనం కీటోసూరియా అని పేర్కొనడం జరుగుతుంది. మనకున్నటువంటి నెక్స్ట్ సాధారణ వ్యాధి మనము తరచుగా వినేటువంటి పదము కిడ్నీ స్టోన్స్ అని పేర్కొనడం జరుగుతుంది. అదే మూత్రపిండం లోపల రాళ్ళు ఏర్పడడం అని అంటాము. ఈ మూత్రపిండం లోపల రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి అని అంటే సాధారణంగా మానవుడు తీసుకోవాల్సినటువంటి మోతాదులో నీరు తీసుకోకపోవడం కారణంగా నిర్జలీకరణ ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. డీహైడ్రేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఈ నిర్జలీకరణ ప్రక్రియ కారణంగా మనకి మూత్రం ద్వారా బయటికి వెళ్ళాల్సినటువంటి లవణాలు ఏవైతే ఉన్నాయో ఆ లవణాలు అనేటువంటివి సరిగ్గా బయటికి వెళ్ళవు.
బయటికి వెళ్ళని కారణంగా ఆ లవణాలన్నీ గడ్డగట్టి రాళ్ళ రూపంలో మనకి కిడ్నీల లోపలే ఉండిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా కిడ్నీ లోపల ఉండిపోయినట్లయితే కిడ్నీల యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణాలైనటువంటి మూత్రనాళికలు అని చెప్పడం జరిగింది. ఏవైతే నెఫ్రాన్స్ ఉన్నాయో ఆ నెఫ్రాన్స్ అనేటువంటివి కిడ్నీల యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలు అని చెప్పడం జరిగింది. ఆ నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అనేటువంటివి సరిగా పనిచేయవు. ఎప్పుడైతే కిడ్నీలో రాళ్ళు అనేటువంటి ఏర్పడతాయో ఈ నెఫ్రాన్స్ అనేటువంటివి సరిగా పనిచేయవు. ఫైనల్గా కిడ్నీ ఫెయిల్యూర్కి లీడ్ చేస్తుంది. కాబట్టి ఈ నిర్జలీకరణ ప్రక్రియను నిర్మూలించి మనము ఈ లవణాలు ఏర్పడడాన్ని కూడా నిర్మూలించవచ్చు. లవణాలు ఏర్పడినట్లయితే అంటే ఉన్నటువంటి లవణాలు ఏవైతే ఉన్నాయో మూత్రంలో ఉన్నటువంటి లవణాలు నీటిలో కరిగిపోయి బయటికి వెళ్ళిపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మనము నీరు అనేటువంటిది అధిక మొత్తంలో తీసుకోవాలి. మరి ఈ లవణాలు ప్రధానంగా చూసినట్లయితే ఈ రాళ్ళ యొక్క రసాయనికంగా ఈ రాళ్ళు అనేటువంటివి కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం ఆక్సాలేట్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. కిడ్నీలో ఏర్పడే రాళ్ళ యొక్క రసాయనికంగా కిడ్నీలో ఏర్పడేటువంటి రాళ్ళు అనే కింద ఆప్షన్స్ ఈ రకమైనటువంటి ఆప్షన్స్ ఇవ్వచ్చు. కాల్షియం ఫాస్ఫేట్ అనేటువంటి గుర్తుపెట్టుకోండి. CA3PO4 అని అంటాం. కాల్షియం ఆక్సాలేట్ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి ప్రధానంగా మనకి కిడ్నీలకు సంబంధించిన లేదా మూత్రానికి సంబంధించినటువంటి వ్యాధులు. మనము ఈ స్లైడ్ లోపల ఈ క్లాస్ లోపల మనము విసర్జక వ్యవస్థ, వివిధ రకాల్లో ఉన్నటువంటి విసర్జక వ్యవస్థలు, వివిధ రకాల జీవుల్లో ఉన్నటువంటి విసర్జక వ్యవస్థలు, అదేవిధంగా మానవుల్లో ఉన్నటువంటి విసర్జక వ్యవస్థ గురించి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. నెక్స్ట్ మరో క్లాస్లో మరో అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.